మీరు చాలా కష్టపడి వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నారు అండ్ మంచి క్వాలిటీ వీడియోస్ అనేది చేస్తున్నారు. వ్యూస్ మాత్రం అస్సలు రావట్లేదు. ఒకవేళ వ్యూస్ వచ్చినా సరే సబ్స్క్రైబర్స్ అనేది అస్సలు రావట్లేదు. మరి ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి మనం ఎట్లా సబ్స్క్రైబర్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వ్యూస్ వచ్చేలా ఎటువంటి థంబ్నెయిల్ ప్లస్ టైటిల్ అనేది క్యూరియాసిటీ ఉండేలా ఎట్లా రెడీ చేసుకోవాలి అండ్ అవి చూసి దాని తర్వాత మన వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళు ఎట్లా సబ్స్క్రైబర్గా వచ్చిన వ్యూవర్ అనేది మన సబ్స్క్రైబర్గా ఎట్లా మారాలి ఏంటనేది ఈ వీడియో టాపిక్ వచ్చేసి. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఒక వ్యూవర్ అనేది మీ వీడియో క్లిక్ చేసి చూస్తారు, కానీ కంటెంట్ మొత్తం చూసి వెళ్ళిపోయే ముందు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. అండ్ సబ్స్క్రైబ్ చేసుకునేలా మనం చేయాలి. అది ఎలా చేయాలి ఏంటనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికి చిన్న రిక్వెస్ట్, ఇంకా వీడియోని ఎవరు లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఛానల్లో ఉన్న ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా ఆన్సర్ చేస్తా. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి థంబ్నెయిల్ అనేది చాలా సింపుల్గా ఉండాలి. ఎట్లా అంటే ఒక వ్యూవర్ అనేది ఇట్లా బ్రౌజ్ ఫీచర్లో అంటే యూట్యూబ్ అనేది ఓపెన్ చేసి ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు బ్రౌజ్ ఫీచర్లో అనేది మన థంబ్నెయిల్ అనేది కనిపించేటంటే వాళ్ళు చదవగలగాలి. అంటే చదివే టైం ఇచ్చేలా మన థంబ్నెయిల్ అనేది ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకోవాలి. ఎట్లా అంటే మీరు ఎక్కువ టెక్స్ట్ ఇట్లా పెట్టేసి ఇట్లా థంబ్నెయిల్ చేసుకున్నారు అనుకోండి, వ్యూవర్ ఇట్లా స్క్రోల్ చేస్తూ వెళ్తున్నప్పుడు చదవడానికి కూడా టైం అనేది ఉండదు. అలాంటప్పుడు ఆ థంబ్నెయిల్ అనేది ఇట్లా చూసిన వెంటనే మనం చాలా తక్కువ టెక్స్ట్, ఎక్కువ లేదు, జస్ట్ ఒక 2 or 3 వర్డ్స్ ఉంటే సరిపోతుంది. మెయిన్ వర్డ్స్ అనేది మెయిన్ పాయింట్ ఏదైతే మీరు చేసే వీడియో ఇన్ఫర్మేషన్లో ఏదైతే చెప్తున్నారో దా ఇన్ఫర్మేషన్కి రిలేటెడ్గా ఉన్న మెయిన్ పాయింట్ ఏదైతే ఆ వర్డ్ అనేది ఉందో ఆ 2 వర్డ్స్ అనేది థంబ్నెయిల్లో పెట్టండి. అట్లా అయితే బ్రౌజ్ ఫీచర్లో ఇట్లా స్క్రోల్ చేస్తున్నప్పుడు యూట్యూబ్లో అంటే యూట్యూబ్ అనేది స్క్రోల్ చేస్తున్నప్పుడు వ్యూవర్కి ఇట్లా థంబ్నెయిల్ కనిపించిందంటే ఓకే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది అన్న క్వశ్చన్ అనేది మైండ్లో రన్ అవ్వాలి, క్యూరియాసిటీ అనేది క్రియేట్ చేసేలా. అటువంటి థంబ్నెయిల్ అనేది ఎప్పుడు కూడా ఎడిటింగ్ చేసుకోండి. అంతేగాని ఎక్కువ గజిబిజిగా ఎక్కువ టెక్స్ట్ పెట్టి ఎడిటింగ్ చేసుకున్నారనుకోండి, వ్యూవర్కి చదివే టైం ఉండదు, క్లిక్ చేసి చూడరు. అట్లా క్లిక్ చేసి చూస్తేనే కదా ఆ తర్వాత తెలుస్తుంది అసలైన మ్యాటర్ ఏంటి, ఆ మ్యాటర్ యూజ్ఫుల్ అనిపిస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్న థాట్ కూడా వస్తుంది. కనుక క్లిక్ చేసే అవకాశం ముందు మనం ఇవ్వాలి. అది ఇవ్వాలంటే మనం ఏం చేయాలి, ఐ క్యాచ్ థంబ్నెయిల్ సింపుల్గా ఉండాలన్నమాట. అలాంటి థంబ్నెయిల్ అనేది ఎడిటింగ్ చేసుకోండి. సెకండ్ వచ్చేసి టైటిల్ అనేది క్యూరియాసిటీని క్రియేట్ చేయాలి. ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ అనేది ఫాస్ట్గా వస్తారు అనుకుని ఇట్లా నేను థంబ్నెయిల్ అనేది ఇట్లా పెట్టాను అనుకోండి, అక్కడ చాలా ఎక్కువ ఉంది సబ్స్క్రైబర్స్ ఫాస్ట్, ఈ విధంగా మీరు పెట్టారనుకోండి థంబ్నెయిల్ చాలా క్లియర్గా ఉంది. సో ఆ థంబ్నెయిల్ అండ్ టైటిల్ రెండు ఒకేలా ఉండకూడదు, అక్కడ చాలా సింపుల్గా ఉండాలి, 2 వర్డ్స్ మాత్రమే ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి క్లియర్ ఇన్ఫర్మేషన్, ముందు క్వశ్చన్ అంటే ప్రాబ్లమ్ని చూపించాలి, ఆ తర్వాత సొల్యూషన్ అనేది ఇచ్చేలా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. సో టైటిల్లో వచ్చేసరికి ఏంటంటే ముందు సొల్యూషన్ ఉండాలి. సబ్స్క్రైబర్స్ ఫాస్ట్గా రావాలంటే ఈ సెట్టింగ్ ఆన్ చేసుకోండి. ఇట్లా ఈ విధంగా ఉండనుకోండి, ఎప్పుడైనా సరే వ్యూవర్కి ఇట్లా కొందరు ఏం చేస్తారంటే థంబ్నెయిల్ చూసి క్లిక్ చేస్తారు, కొందరు టైటిల్ చదివి క్లిక్ చేస్తారు. కనుక టైటిల్ థంబ్నెయిల్ రిలేటెడ్గా ఉండాలి, బట్ ఒకేలా ఉండకూడదు. అది అలా వీడియోకి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి, అంతేగాని క్లిక్ బైట్ ఎప్పుడు ఉండకూడదు. ఓకేనా, మీరు మ్యాటర్ ఏదైతే చెప్తున్నారో దానికి రిలేటెడ్గా మాత్రమే ఉండాలి. అండ్ 3 వచ్చేసి చాలా ఇంపార్టెంట్, టైటిల్ అండ్ థంబ్నెయిల్ మ్యాటర్ ఒకటే ఉంటుంది, బట్ ఒకే విషయాన్ని చెప్పేలా ఉండకూడదు. ఎందుకంటే చూడండి 5 మిస్టేక్ చేస్తే సబ్స్క్రైబర్స్ రారు ఇట్లా నేను పెట్టాను అనుకోండి, అదే ఇక్కడ టైటిల్లో కూడా 5 మిస్టేక్ చేస్తే సబ్స్క్రైబర్స్ రారు ఇట్లా ఉండకూడదు. ఈ మిస్టేక్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ రావట్లేదు, అక్కడ 5 మిస్టేక్ చేస్తే సబ్స్క్రైబర్స్ రారు, ఈ టైటిల్లో ఈ మిస్టేక్ చేయడం వల్ల సబ్స్క్రైబర్స్ అనేది రావట్లేదు, ఇట్లా ఉండాలి. క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా. మీకు అయితే అర్థమైంది అనుకుంటా. అండ్ 4th వచ్చేసి మొబైల్ కూడా క్లీన్గా కనిపించాలి. అంటే థంబ్నెయిల్ అనేది ఎట్లా కనిపిస్తుందంటే ఇక్కడ మనకు స్క్వేర్ షేప్లో ఉంటుంది కదా, 6:9 రేషియోలో ఉంటుంది. కనుక ఎట్లా అంటే ఈచ్ వన్ ప్రతి ఒక్క కార్నర్ అనేది క్లియర్గా కనిపించేటట్టు, సబ్జెక్ట్ అనేది మెయిన్ హైలైట్ అవ్వాలి. అంటే సబ్జెక్ట్ అంటే మీ ఫేస్, ఇట్లా మీ ఫోటో ఉంటుంది కదా అది. టెక్స్ట్ అనేది కొన్ని బిగ్ టెక్స్ట్ మాత్రమే యూజ్ చేయండి అండ్ హైలైట్ కలర్స్ మాత్రమే యూజ్ చేయండి. కొన్ని కలర్స్ చెప్తా దాన్ని ఫాలో అవ్వండి, రెడ్, వైట్, ఎల్లో, బ్లాక్. ఈ 4 కలర్ మీరు యూజ్ చేశారనుకోండి మీ థంబ్నెయిల్ అనేది నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. ప్రతి ఒక్క థంబ్నెయిల్ అనేది వైట్లోని మనకు బ్లాక్ అనేది హైలైట్ అవుతుంది, అదే బ్లాక్లోని ఎల్లో అనేది హైలైట్ అవుతుంది, అండ్ వైట్లో రెడ్లో వైట్ హైలైట్ అవుతుంది. ఈ విధంగా మ్యాచింగ్గా ఉండాలి అనమాట. బట్ ఐ క్యాచింగ్ ఉండే కలర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. సో 5th వచ్చేసి థంబ్నెయిల్ అనేది ఒక ఎమోషనల్లీ ఇవ్వాలన్నమాట. ఎట్లా అంటే క్యూరియాసిటీ అని చెప్పాను కదా, ఎమోషనల్. మీకు సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ అనేది సాక్, అంటే సాక్ అనమాట. సాక్ ఎక్స్ప్రెషన్ ఉండాలి. ఏదైనా ఒక అప్డేట్ వచ్చింది అనుకోండి, ఈ అప్డేట్ ఏంటి ఈ విధంగా ఉండాలి అనమాట. అదే ఎక్సైటింగ్,
అంటే హ్యాపీనెస్ అంటే ఎక్కువ వ్యూస్ ఇట్లా తెచ్చుకోవాలి, ఇట్లా ఈ విధంగా చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, ఈ సెట్టింగ్స్ ఆన్ చేసుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. ఇదొక హ్యాపీనెస్. అంటే స్మైల్ ఇస్తూ హ్యాపీ మూమెంట్‌లో ఎంజాయ్ చేస్తూ ఈ విధంగా ఉండాలనమాట. క్యూరియాసిటీని క్రియేట్ చేస్తూ, షాక్ ఎక్స్‌ప్రెషన్‌ని ఇస్తూ అంటే షాక్ కాదు. మీ టైటిల్ అంటే మీ వీడియో టైటిల్ అంటే మీ వీడియోని బట్టి బేస్ చేసుకొని మీ ఫోటో అనేది ఉండాలనమాట. అట్లా అయితే క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. సో ఎప్పుడు కూడా వీడియోని అప్లోడ్ చేసేటప్పుడు ముందు మీరు ఈ 3 క్వెషన్స్‌ని మిమ్మల్ని మీరు అడుక్కోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ థంబ్‌నెయిల్ అనేది వ్యూవర్స్‌కి క్లిక్ చేసేలా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ సెకండ్ వచ్చేసి టైటిల్ చూసిన వెంటనే వ్యూవర్స్ అనేది అతను చదువుతుంటే అతనికి అర్థమవుతుందా లేదా, వీడియోకి రిలేటెడ్‌గా టైటిల్ ఉందా లేదా, టైటిల్ చదివిన తర్వాత నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, నేను క్లిక్ చేసి చూస్తా అనుకుని అతని అంటే మైండ్‌లో రన్ అవుతుందా లేదా, ఇది మీరు చెక్ చేసుకోవాలి. మిమ్మల్ని మీరు అడుక్కోవాలి. అంటే మిమ్మల్ని మీరు అడుగుతుంటే మీకు తెలుస్తుందనమాట. ఓకే, ఈ టైటిల్ పెడుతుంటే ఓకే, లేదంటే లేదు అన్న ఫీల్ వస్తుంది. థర్డ్ వచ్చేసి థంబ్‌నెయిల్ ప్లస్ టైటిల్ అండ్ క్యూరియాసిటీ మెయిన్, ఇది ఇంపార్టెంట్. సో అవి క్యూరియాసిటీని క్రియేట్ చేసేలా ఉందా లేదా ఇవి చెక్ చేసుకోండి. ఈ 3 చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇక మీ థంబ్‌నెయిల్ ఎటువంటివి అంటే మీరు ఆ థంబ్‌నెయిల్ ఆ విధంగా మీరు చేసుకున్నారనుకోండి, ఎటువంటి వీడియో అప్లోడ్ చేస్తున్నా డెఫినెట్‌గా మంచి వ్యూస్ వస్తాయి. వ్యూస్ వస్తేనే కదా క్లిక్స్ వస్తాయి, ఎస్పెషల్లీ సబ్స్క్రైబర్స్ వస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ మన ఛానల్ చూడరు కదా, వీడియో చూస్తారు. అంటే వీడియో చూసే ముందు థంబ్‌నెయిల్ చూసి క్లిక్ చేసి అప్పుడు వీడియో చూస్తారు. వీడియో చూసిన తర్వాత కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఉంది, హెల్ప్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదంటే మన ఎడిటింగ్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. లేదంటే మన ఎక్స్ప్లెనేషన్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఈ విధంగా ఉంటుంది. కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది కనుక ఆ విధంగా ఉంటుంది. కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇది ఎలాగైనా సరే తప్పనిసరిగా ఇది పాటించాలి. ఇప్పుడు నేను ఏమేమైతే చెప్పానో దాన్ని ప్రాపర్గా మీరు పాటిస్తే సరిపోతుంది. మీరు వద్దన్న సబ్స్క్రైబర్స్ పెరుగుతూనే ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అని అనిపించింది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ప్రతిరోజు ఇలాంటి యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అండ్ స్ట్రాటజీస్ అనేది మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తే రాస్తున్నాను. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.